Good morning friends. So welcome to Ram CR Guru YouTube classes. So ఈ రోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మెయిన్ టాపిక్ ఈజ్ నెంబర్ సిరీస్, సబ్ టాపిక్ ఈజ్ బైనరీ సిరీస్. ఓకే, మేము ముందుకు తీసుకురాబోతున్నాను. సో బిఫోర్ ఐ స్టార్టెడ్ ద టాపిక్ ఐల్ గివ్ ద స్మాల్ రిమైండర్ ఫర్ యూ. ఓకే, till now who are not subscribed my channel, please subscribe and click the bell symbol, then my next notifications will come to your mobile. Okay, thank you friends. Okay, so now binary series. So, first of all, what is binary? Binary series ante enti, suppose for example any numerical value base 2 is converting into, for binary, how to convert into the binary. Okay, so means binary in the sense only two values are present in that. One is 1 or 0, 1 కానీ 0 కానీ మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటాయి. దాన్ని మనం బైనరీ అని చెప్పేసి అంటాం. సో ఇందులో భాగంగా ఏంటంటే సపోజ్ ఇప్పుడు మన 17ని మనం బైనరీలో ఎలా కన్వర్ట్ చేస్తామంటే టేక్ 17. So the LCM process dividing with 2. So 2 8s are 16 డివైడ్ చేయండి. సో రిమైండర్ మనకి ఏమొస్తుందంటే 1 వచ్చిందిగా. సో సిమిలర్లీ అగైన్ దిస్ 8 ఈస్ డివైడింగ్ విత్ 2, 2తో డివైడ్ చేయండి. 2 4s are 8, రిమైండర్ ఇస్ 0. అండ్ అగైన్ మళ్ళా 2తో మనం డివైడ్ చేస్తే 2 2s are 4, అగైన్ రిమైండర్ 0. మళ్ళీ మనం 2తో డివైడ్ చేస్తే 2 1s are 2, రిమైండర్ 0. మళ్ళీ 2తో మనం డివైడ్ చేస్తే 2 0s are 0, రిమైండర్ ఇస్ 1. సో దీస్ ఆర్ ద పాసిబుల్ రిమైండర్స్, నాట్ దిస్. ఇది మనం కన్సిడర్ చేయకూడదు. దీస్ ఆర్ ద పాసిబుల్ రిమైండర్స్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 17 మనం బైనరీ మెథడ్లో తీసుకోవాలంటే సో టాప్ టు బాటమ్ అనేది ఇక్కడ రాసుకోవాలి. ఫస్ట్ బాటమ్ టు టాప్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ మనం 1, నెక్స్ట్ 0 0 0 0 0 0, నెక్స్ట్ 1. ఓకే, సో 17 న్యూమరికల్ వాల్యూని మనం బైనరీలో కన్వర్ట్ చేసేటప్పుడు 1 0 0 0 1 బేస్ 2 అనేది రాస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ న్యూమరికల్ వాల్యూ, దిస్ ఈజ్ బైనరీ వాల్యూ. ఓకే, సో దిస్ ఈజ్ న్యూమరికల్ వాల్యూ హౌ టు కన్వర్ట్ ఇంటు ద బైనరీ మెథడ్. సపోజ్ ద సెకండ్ మెథడ్ ఈజ్ in the binary values how to convert into the numerical value. The binary value how to convert into the numerical value. Suppose ఇక్కడ మన వాల్యూ ఏంటంటే 1 0 0 0 1 బేస్ 1 ఉంది కదా. సో దీన్ని మనం న్యూమరికల్ వాల్యూని ఎలా కన్వర్ట్ చేస్తాం, ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు సమ్స్ చేసేటప్పుడు ఈ పార్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. న్యూమరికల్ వాల్యూ బైనరీలో చేంజ్ చేయమని అడగడు, బట్ ఇక్కడ బైనరీ వాల్యూస్ న్యూమరికల్ వాల్యూస్లో చేంజ్ చేయడం మనకి ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకి ఇనీషియల్ రైట్ సైడ్ యూనిట్ డిజిట్ నెంబర్ ఏముందంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి పవర్లో మనం ఏం చేసుకోవాలి, 2 power of 0 తీసుకోండి. సో నెక్స్ట్ 2 power of 1 తీసుకోండి, 2 power of 2, 2 power of 3 అండ్ 2 power of 4 తీసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 2 power of 4 ఇంటూ ప్రోడక్ట్ విత్ 1 అంటే 2 power of 4 ఇంటూ 1 ప్లస్ నెక్స్ట్ 2 power of 3 ఇంటూ 0, 2 power of 3 ఇంటూ 0 ప్లస్ నెక్స్ట్ 2 power of 2 ఇంటూ 1 ప్లస్ నెక్స్ట్ 2 power of 1 ఇంటూ 0 ప్లస్ 2 power of 0 ఇంటూ 1. ఓకే, so this product, this product, this product, this all the value summation. So 2 power of 4 in the sense 16, 16 into 1 is nothing but 16 plus 0 into anything value 0 plus, and again so this is the 2 power of 0, 2 square into 0 means this is also value 0, this is also value 0, 0 plus 0, 2 power of 0 value 1, 1 into 1 is nothing but 1. So 17 base 2 will come. See, this is very very important, this part. Keep it in your mind. This part is important. Okay, means 1 0 0 0 1 binary method value. How to convert into the numerical value? So numerical value will become 17 base 2 will come, right? Okay, so this method is important. Okay, right. So next మనం వీటిని బేస్ చేసుకొని
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లైక్ ఎన్టీఎస్సి నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్, like different groups exams, okay, any competitive exams, but what are the questions they need to ask, okay. సో ఈ మెథడ్ అనేది మనం ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే 10, 100, 110, 100, 100, దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో విచ్ ఆర్ ద సూటబుల్ ఆప్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఫైండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ సమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే 10. సో 10 వచ్చేసరి మనం ఏం చెప్పాము ఆల్రెడీ, కన్వర్ట్ ఇంటూ న్యూమరికల్ వాల్యూ అంటే పవర్ ఆఫ్ 2 power of 0, 2 power of 1 తీసుకోవాలి. 2 power of 0 మీన్స్ ఇయర్ 2 power of 1 into 1 ప్లస్ 2 power of 0 into 0 అని చెప్పాను. సో ఇక్కడ ఏమవుతుందంటే 2 power of 1 into 1 in the sense 2 plus 0, that is nothing but 2. సో దిస్ వాల్యూ విల్ బికమ్ 2. మనకి ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందంటే 2 వచ్చింది. సో సిమిలర్లీ నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 2 power of 0, 2 power of 1, 2 square. ఓకే, 2 square. సో ఇప్పుడు ఏంటంటే 2 power of 0 అంటే 0 into anything value 0, 0 into anything value 0. సో 2 square means 4, 4 into 1 in the sense 4. Second value will become 4. Third value ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 power of 0, 2 power of 1, 2 square. 0 into anything value will become 0. 2 square means 4 into 1, 4 plus 2 square. 2 power of 1 means 2 into 1, 2. So 4 plus 2 is nothing but 6. That value will become 6. So similarly, 2 power of 0, 2 power of 1, 2 square, 2 cube apply cheyandi. So 0 into anything value will become 0, cancel cheyandi. 2 cube means 8. 8 into 1 is 8. So then what is the next number will come? Once you observe 2, 4, 6, 8, these are called as even numbers, even digits or even numbers. What is the next even digit? It's nothing but 10 only. Okay, now based on the options, you need to check. So which is belongs to the 10 value, all the 4 options. Check చేసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే 2 power of 0, 2 power of 1, 2 square, 2 cube. 0, 0 get cancel. 2 cube అంటే 8 into 1 అంటే value is 8 plus 2 power of 0 value 1. 1 into 1 is nothing but 1. That is nothing but 9. 9 వస్తుంది. Okay. So that's the first option కాదు. Go for the second option. 2 power of 0, 2 power of 1, 2 square, 2 cube. 2 cube అంటే ఇక్కడ 8 వస్తుందండి, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 1 అంటే overall 13. That value will become 13. So that's why second one option also wrong. సో నెక్స్ట్ ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. థర్డ్ ఆప్షన్ 2 power of 0, 2 power of 1, 2 square, 2 cube. 0, 0 క్యాన్సిల్ అయిపోతే 2 cube is nothing but 8 plus 2 power of 1 is nothing but 2 into 1 is nothing but 2. So 10 will get. So that's why what is the option? 1010 is the answer. 1010 is the final రిజల్ట్. ఓకే, సో ఇలా మనం బైనరీ మెథడ్లో ఇచ్చేదాన్ని, బైనరీ మెథడ్లో ఏదైతే సమ్మిస్తాడో ఆ బైనరీ మెథడ్ని ఈ ప్రాసెస్లో మనకి న్యూమరికల్ వాల్యూస్గా కన్వర్ట్ చేశాక ఈ న్యూమరికల్ వాల్యూస్ అనేవి మనకు ఒక సర్టెన్ ప్యాటర్న్లా ఉంటుంది, సర్టెన్ ప్యాటర్న్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ సర్టెన్ ప్యాటర్న్ అనేది ఏంటనేది మనం అబ్జర్వ్ చేసి నెక్స్ట్ సర్టెన్ ప్యాటర్న్లో మీన్స్ కామన్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అంటారు, ఏ రూపంలో అయితే ఉందో అది నెక్స్ట్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దాం మనం. ఇక్కడ 1 1 0 1 1 1 0 0 డాష్, ఇవి మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బైనరీ మెథడ్ ఏంటంటే మనకి ఫస్ట్ వాల్యూకి పవర్లో 2 power of 0 అప్లై చేయండి. చేసేటప్పుడు ఇక్కడ ఏంటి 2 power of 0 మీన్స్ 1, 1 into 1 in the sense 1. అంటే ఇక్కడ ఏంటి 2 power of 0 into 1 చేయాలి. 2 power of 0 ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 వాల్యూ 1, 1 into 1 is nothing but 1. సో మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 1 వచ్చింది అనమాట. సో నెక్స్ట్ అలానే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మన సెకండ్ వాల్యూ 2 power of 0, 2 power of 1 అప్లై చేయండి. సో ఇక్కడ మనకి 0 in ఇంటిగ్రేటింగ్ వాల్యూ 0 అని చెప్పాం కదా. 2 power of 1 అంటే 2 into 1 ఏమొస్తుంది, ఇక్కడ మనకి 2 వస్తుంది. తర్వాత 2 power of 0, 2 power of 1 చూద్దాం. సో 2 power of 1 into 1 అంటే 2 వస్తుంది. 2 power of 0 into 1 అంటే 1. సో 2 plus 1 is 3. డైరెక్టివ్ అయితే మనం నేర్చుకోవాలి. నెక్స్ట్
2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 1 అంటే ఏమొస్తుంది 4. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డిజిట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ 1, 2, 3, 4 అంటే దీన్ని మనం స్టాండర్డ్ సిరీస్ సమ్గా చెప్తాము. సో నెక్స్ట్ ఇక్కడ మనకేం +1 వేరియేషన్ ఉంది. ఇక్కడ కూడా +1 మనకు కావాలంటే 5 రావాలి. సో విచ్ ఈస్ ద సూటబుల్ ఆప్షన్ ఫర్ 5 అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాము. 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్. ఈ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 1 అంటే 4 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కాదు. ఇలా మనం చెక్ చేసుకుంటూ పోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 1 4 ప్లస్ 2 పవర్ ఆఫ్ 0 వాల్యూ 1 ఇంటూ 1 అంటే 1. సో దట్ ఈస్ నథింగ్ బట్ 4 + 1 is 5. అంటే మనకి 5 వస్తుంది కాబట్టి 101 is the option is the correct. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసిందంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ క్వశ్చన్ 1 10 11 100 101 110 డాష్. ఇప్పుడు మనకు కాస్త స్పీడ్గా చేద్దాం. ఆల్రెడీ మనం 2 సమ్స్ చేసాం కాబట్టి మనకు కొంచెం స్పీడ్గా చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై 2 పవర్ ఆఫ్ 0. 2 పవర్ ఆఫ్ 0 ఇంటూ మీన్స్ 1 ఇంటూ 1 ఇన్ ద సెన్స్ 1. సో 10 వాల్యూ 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1 0 క్యాన్సిల్ చేస్తే దిస్ వాల్యూ విల్ బికమ్ 2. 2 పవర్ ఆఫ్ 1 వాల్యూ ఇస్ 2 అండ్ ఇంటూ 1 2. సో నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1. 2 పవర్ ఆఫ్ 1 అంటే 1 ఇంటూ ఇదేమో 2, ఇది 1. 2 + 1 అనేది 3 వస్తుంది. అలానే 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఏమొస్తుంది ఇక్కడ 2 పవర్ ఆఫ్ 2 అంటే మనకి 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. ఓకే, సో అలానే నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమొస్తుంది 4 + 1 అనేది 5 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్. దిస్ వాల్యూ విల్ బికమ్ 4, దిస్ వాల్యూ విల్ బికమ్ 2. 4 + 2 is 6. 0 అయిపోతుంది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే 7. సో మనకి 7 వాల్యూ కావాలంటే విచ్ ఈస్ ద సూటబుల్ ఆన్సర్ అనేది చూద్దాం. సో గో ఫర్ ద ఫస్ట్ ఆప్షన్. 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. All 3 values are cancelled. Then you will become this is 2 cube is 8 into 1 8. So that's the first option wrong. మనకు కావాల్సింది 7 కాబట్టి మనకి 8 వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సో సిమిలర్లీ 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్. 2 స్క్వేర్ 4 ప్లస్ 2 పవర్ ఆఫ్ 1 is 2 ప్లస్ 2 పవర్ ఆఫ్ 0 1. అంటే దాని అది 7. సో 7 కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. సో నో నీడ్ టు చెక్ ఫర్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్. ఓకే, మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, 1 1 1 అనేది మనకి ఆప్షన్. ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఇలా మనకి ఇచ్చిన బైనరీ వాల్యూస్ని న్యూమరికల్ వాల్యూస్లో కన్వర్ట్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద యువర్ సక్సెసివ్ టర్మ్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద ప్రాపర్టీ విల్ బి. ఫస్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై, దెన్ యూ నీడ్ టు చెక్. ఓకే, సో దిస్ ఈస్ ద మెథడ్ ఈస్ వెరీ సింపుల్. బట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ minimum 3 to 5 questions definitely will come. For NTSC minimum 3 questions will come. Okay, minimum, right? Okay, next మనం 0 ఇలా ఉంది కదా, చాలా వెరీ బిగ్ క్వశ్చన్ ఇది. దీన్ని జాగ్రత్తగా మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ప్రాసెస్ మనం 2 పవర్ ఆఫ్ 0 అప్లై చేస్తే దిస్ వాల్యూ విల్ బికమ్ 1. 2 పవర్ ఆఫ్ 0 వాల్యూ 1. 1 into 1 is nothing but 1. సో సిమిలర్లీ 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 స్క్వేర్ 4 into 1 in the sense 4. అండ్ నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. ఓకే, సో దీస్ వాల్యూస్ విల్ బి క్యాన్సిల్. సో 2 క్యూబ్ మీన్స్ 8. 8 into 1 is 8 plus 1. అంటే ఇక్కడ ఏమొస్తుందమ్మా 9. సో సిమిలర్లీ 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ ఆఫ్ 4. వాల్యూస్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. 2 పవర్ ఆఫ్ 4 into 4 16. 16 into 1 in the sense 16. So similarly next 2 power of 0, 2 power of 1, 2 square, 2 cube, 2 power of 4. Cancel zeros. This is 16, this is 8. 16 plus 8 is 24 plus 1 is 25. That value will become 25. So next once observe here 2 power of 0, 2 power of 1, 2 square, 2 cube, 2 power of 4, 2 power of 5. So these zeros will cancel now. 2 power of 5 is 32, 2 square is 4 means that is nothing but 36. Once you observe 1, 4, 9, 16, 25.
36. These are called as perfect squares. 1 square, 2 square, 3 square, 4 square, 5 square, 6 square. Next I want 7 square. 7 square is 49. So which is the values belongs to 49 in the options? First you go for the options. Okay, first of all, first option 2 power of 0, 2 power of 1, 2 square, 2 cube, 2 power of 4, 2 power of 5. Okay, 2 power of 5 32, 2 power of 4 is 32 plus 2 power of 4 is 16 plus 1. How much it is? This is 48. 32 plus 16, 48 plus 1 in the sense 49. So that's why option 1 is the correct. Option 1 is the correct. Clear? So next, now we no need to check for option 2, 3, 4. Okay. So this is about binary method sum. So next, one of the important question, one more sum I want to take. So first of all, 10, 11, like that binary series is given, 4 options are given. First you check it. This is 2 power of 0, 2 power of 1. Cancel అయిపోతుంది. 2 power of 1 into 1 అంటే 2 వస్తుందమ్మా. So next similarly 2 power of 0, 2 power of 1. 2 power of 0, 1. 2 power, this is nothing but 3. And next 2 power of 0, 2 power of 1, 2 square. 2 square 4 plus 1 అంటే 5. Next 2 power of 0, 2 power of 1, 2 square. 2 square 4, 2 power of 1, 2 plus 1. Okay, is nothing but 7. So once we go for this here, 2 power of 0, 2 power of 1, 2 square, 2 cube. They cancel 0, 2 cube is 8. 2 plus 1 means this value will become 11. So next similarly, 2 power of 0, 2 power of 1, 2 square, 2 cube. 2 cube means 8 plus 2, 10 plus 4, 12 plus 1 means 13. So next which one value you want? So actually in the numerical value series 2, 3, 5, 7, 11, 13. So these are called as prime numbers, successive primes. So what is the next successive prime number is 17. So which is the suitable option for 17? Which is the suitable option for 17? Okay. So first you need to check. First option 2 power of 0, 2 power of 1, 2 square, 2 cube can apply. So then 2 cube means 8 plus 2 square means 4 plus 2 power of 1 is 2 plus this value will become 1. 8 plus 4 12, 12 plus 3 15. So that's why option 1 is wrong. I want 17 but here 15 came. So next go for second option 2 power of 0, 2 power of 1, 2 square, 2 cube, 2 power of 4. Okay, 0 0 cancel. 2 power of 4 is 16. 2 square means 2 plus 2 power of 0, 1. That is nothing but 19. So the second option also wrong. We go for the third option. 2 power of 0, 2 power of 1, 2 square, 2 cube, 2 power of 4. So all 3 zeros get cancelled. So 2 power of 4 into 1. It is nothing but 16. This 2 power of 1 0 into 1. 2 power of 0 value 1. So that is nothing but 17. So the suitable option is 3. Suitable option is 3. Clear friends? So ivi manaki binary method lo ichina sums. But what are the binary methods of sums? So how to do that? So this is the process friends. Okay. So ఇలా మనకి బైనరీ మెథడ్లో సమ్స్ అనేవి నెంబర్ సిరీస్లో మనకి 3 to 5 క్వశ్చన్స్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సో ఇలానే నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి నెంబర్ సిస్టంలో సమ్ అదర్ మోడల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోస్ అనేవి మీరు కంప్లీట్గా మీరు వాచ్ చేసి చూసారనుకోండి, కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారు. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఓకే. సో అలానే మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా సబ్జెక్ట్ అనేది గెయిన్ అవుతుంది. ఓకే. సో ఇలాగే మీరు మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మోర్ వీడియోస్ అనేది మన యొక్క ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ మరలా చెప్తున్నాను. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడిన అర్థమెటిక్, రీజనింగ్, అలానే రెగ్యులర్ మ్యాథ్స్ 6th to 10th క్లాస్ ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్ యాజ్ వెల్ యాజ్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్. ఓకే. సో ఆ బేస్ చేసుకొని ఓన్లీ ఫర్ మ్యాథమెటిక్స్కి సంబంధించినది అర్థమెటిక్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించింది మాత్రమే మన ఛానల్లో ఉంటుంది. ఓకే. సో ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో మీరు
మీ వెల్ విషెస్కి ప్రమోట్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకొక వీడియోతో మనం కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్.